వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ దత్త కథా సుధారణము. ఓం శ్రీ గురుదేవ దత్త. 22వ రోజు పారాయణం. కార్తవీర్యుడు గోవును అపహరించుట. కార్తవీర్యుడు, మహర్షి, రాజ్యం వీరభోజ్యం అన్నారు కదా. నా రాజ్యం అందున్న ఏ సంపద అయినా రాజైన నాకే చెందును. కానీ మర్యాద కొలది మిమ్ము అర్థించినాను. మీరు నిరాకరిస్తే నాకేమీ లెక్కలేదు. నాకు కావలసిన దానిని నేను కొనిపోయేదనని వెంటనే తన సైనికులకు చెప్పి ఈ గోవును మన గోశాలకు తరలించండని ఆజ్ఞ చేశాడు. జమదగ్ని సురభి వంక చూచెను. అది కన్నీరు కార్చుచూ కనిపించెను. మహర్షియుని సహాయుడై వినాశకాలే విపరీత బుద్ధి అని అన్నట్లు ఏమి చెయ్యగలము? అమ్మ పోయిరమ్ము అని నేను నిస్సహాయుడను. సురభికి వీడ్కోలు పలికి కలతబారిన మనసుతో రాబో పరిణామమును గూర్చి యోచించుచుండెను. రాజు వెడలిపోయెను. కొంతసేపటికి పరశురాముడు ఆశ్రమమునకు వచ్చెను. తండ్రికి నమస్కరించెను. తండ్రి ముఖ కవలికలను బట్టి ఏదో ఘోరం జరిగినదని ఊహించెను. తండ్రి మనసు కలతబారి ఉండుటకు కారణమేమని సోదరులను అడిగాను. వారు జరిగిన విషయమునంతయు వివరముగా తెలిపిరి. ఆ వృత్తాంతమును వినినంతనే పరశురాముడు భీముని వలె సింహగర్జనము చేసెను. కోపము సముద్రము వలె ఉప్పొంగగా అరివీర భయంకరుడై ధనుర్బాణములను గండ్రగొడ్డలని ధరించి ఆ మదోన్మత్తుడైన రాజు ఇక భూమిపై బ్రతకరాదు, వానిని ఇప్పుడే యమపురికి పంపెదును అనుచు భీషణ ప్రతిజ్ఞ చేసి బయలుదేరను. అప్పుడే రాజు నగర ప్రవేశము చేయుచుండెను. పాపాత్ములను శిక్షించి భూభారము తగ్గింప సాక్షాత్ శ్రీహరియే వచ్చుచున్నాడట్లు అతని కన్నులు క్రోధముచే ఎర్రబడి ఉండెను. నగర ప్రవేశము చేయబోవుచున్న రాజుతో పరశురాముడు ఇట్లన్ను. ఓ ఈ రాజాధమ, నీచ బుద్ధితో బ్రాహ్మణ సొత్తును అపహరించదవా? నీకు భూమి మీద నూకలు చెల్లినవి. నీవెంత ప్రతాపవంతుడవైనను ఒక పాపకార్యము చే భ్రష్టుడవైతివి. బ్రాహ్మణుడు చేతగానివాడని భావించితివి కదా, కాచుకొనుము. నేను సద్బ్రాహ్మణుడను, కైలాసనాథుడైన శంకరుని శిష్యుడను. బుద్ధిని మార్చుకొని మా గోవును అప్పగించి వందే రామాయ అని శరణు పొందితే బ్రతికిపోతావు. లేకున్న నీ ఇష్టదైవమును స్మరించుకో. నీవు సుక్షత్రియ కులమందు జన్మించితివి. బ్రాహ్మణుని గోవును అపహరించి ప్రాణాలు కోల్పోయినాడన్న అపఖ్యాతి కావాలంటే ఇదిగో నా శర పరంపరకు సమాధానమిమ్ము అని హెచ్చరికలు చేయుచుండగా కార్తవీర్యునకు తాను తప్పు చేసి తినని తెలిసినది. క్షమాపణలు కోరుట, క్షమించబడుట బ్రాహ్మణుడు కావున చేయవచ్చును. అట్లు క్షమించబడిన ఆ బ్రతుకుకు విలువ ఏముంది? అంతేకాక ఇంతకాలం అనుభవించిన భోగాలు చాలవా? మరి ఇంతకాలం అనుభవించినా చాలు అనిపించినా వాటికి ఏమైనా హద్దు ఉన్నదా? ఒక తప్పు జరిగినది, దీని ప్రభావము చేత మరి ఒక తప్పుకు దారి తీయను. కావున దీనికిప్పుడే ముగింపు జరుగుట మంచిదని యోచించెను. ధనుర్బాణములను ధరించి కార్తవీర్యుడి యుద్ధమునకు సన్నద్ధము కాగా సైన్యమంతయు పరశురాముని బాణపరంపరతో చెల్లాచెదరయ్యను. ఎదురుగానున్న పరశురాముని చూడగానే ఇతడు బ్రాహ్మణ వేషమున అవతరించిన శ్రీహరియే అను భావన మనసున తోచెను. నాడు నాకు వరమిచ్చిన దత్తుడే అనగా శ్రీహరియే నా ఎదుట యుద్ధమునకు ఆహ్వానించుచుండగా ఈ ప్రకారము వచ్చి వీర స్వర్గమును కాలదన్నుటే ఎట్లు అని భావించి 1000 చేతులందును 500 ధనస్సును ధరించినాడు. బాణ ప్రయోగం చేయగా పరశురాముడు వాని బాణములను ధనస్సులను కూడా తుత్తునియలు గావించెను. మరలా ధనుస్సులను ధరించు లోపన గండ్రగొడ్డల్ని ప్రయోగించెను. అతని 1000 చేతులను నరికివేసెను. అట్లు నరికివేయగా తిరిగి కార్తవీర్యునికి 1000 చేతులు మొలచెను. మరలా గొడ్డలితో నరికి అగ్ని బాణము చేత వాటిని మొలవకుండా చేసెను. తరువాత అతని శిరస్సును కూడా గొడ్డలితోనే నరికివేసెను. దేవతలు పూలవానను కురిపించిరి. అవి ఇరువురిపైనను పడినవి. ఇరువురును కారణ జన్ములే, పుణ్యాత్ములే. బ్రతికి ఉండగానే కార్తవీర్యుడు సంపాదించిన జ్ఞానముచే అతడు విదేహముక్తి నొందెను. పంచభూతములు పంచీకరణమై దేనికదే కలిసిపోయినవి. తర్వాత పరశురాముడు సురభిని తీసుకుని ఆశ్రమమునకు పోయి జరిగినదంతయు చెప్పెను.
మహర్షి: అయ్యయ్యో, అంతటి మహాత్ముడైన రాజు ఇట్లు దుర్మరణమును పొందెనా? హతవిధి ధర్మపరుడైన ఆ రాజుకు దుర్బుద్ధి కలుగుటయే ఇంత చేటు తెచ్చినది అని బాధపడెను. తర్వాత కార్తవీర్యుని కుమారులు ప్రతీకార వాంఛతో మహర్షిని హతమార్చుటకై సమయము కొరకు వేచి చూచుచుండిరి. పరశురాముడు ఆశ్రమంలో ఉండగా వీలు కాదు అని అతడు అడవికి పోయి సమిధలు సేకరించుకున్న సందర్భంలో ఆ రాజకుమారులు వచ్చి అతి భయంకరంగా శబ్దం చేస్తూ సమాధి స్థితిలోనున్న జమదగ్ని మహర్షి శిరస్సును ఖండించి పారిపోయిరి. రేణుకామాత ఈ ఘోరమును చూచి కొంత తడవు మూర్ఛనుంది లేచి పరశురాముని కొరకు అడవి దద్దరిల్లునట్లు రామా రామా అని కేకలు వేసి పిలిచినది. పరశురాముడు పరుగు పరుగున వచ్చి జరిగిన ఘోరమును చూచి ఆ దురాత్ములను బ్రతకనీయను అని పోయి వారిని క్షణములో సంహరించి వచ్చెను. తల్లి దుఃఖమును దిగమృంగి అయినదేదో అయినది, కావలసిన కార్యమును నిర్వహింపమని చెప్పెను. తల్లికి పాదాభివందనం ఆచరించి పరశురాముడు: నీ పాదాల సాక్షిగా చెప్పుతున్నాను, 21 నీవు ఆక్రోశముతో నన్ను పిలిచావు. ఇంత ఘోరానికి కారకులైన క్షుద్ర క్షత్రియులందరినీ 21 దండెత్తి సంహరించదను. లేకున్నా బ్రాహ్మణ జాతికి ఎటువంటి శక్తి లేదని క్షత్రియులు అహంకరించెదరు. ఇంకనూ బ్రాహ్మణులను హింసించెదరు అని భీష్మ ప్రతిజ్ఞ చేసెను. తల్లి, నీ ప్రతిజ్ఞ నెరవేరునుగాక అని దీవించి, నాయన, నీ తండ్రికి నీ నాకును సంస్కార విధులను ముందుగా నెరవేర్చుము. అందులకై ఒక కావడిని తెచ్చి మా ఇద్దరిని అందుంచి మోసుకొని పోవుచు ఆకాశవాణి ఎక్కడ తిష్ట అనునో ఆ ప్రదేశమునందు మాకు సంస్కార విధులు నిర్వర్తించుము. సకల శాస్త్ర విశారదుడైన ఆచార్యుని సహాయముతో ఆ కార్యమును నిర్వహింపుము అని పలికి ఆమె తదుపరి మౌనం వహించెను. పరశురాముడు ఆ తల్లి యొక్క ఆదేశమును తలదాల్చి అట్లే కావడి మోసుకొని పోవుచుండగా అమలకాశ్రమము వద్ద ఆకాశవాణి తిష్ట అని పలికి, ఓ రామా, దగ్గరలోనే దత్తాత్రేయ స్వామి ఉన్నాడు. ఆయనే సకల శాస్త్ర విశారదుడైన ఆచార్యుడు. అతన్ని మెప్పించి ఒప్పించి తీసుకుని రమ్ము అని పలికెను. వెంటనే పరశురాముడు ఆ ప్రదేశమంతయు వెతుకుతూ పోగా దత్తాశ్రమము కనబడెను. ఆశ్రమము ఎంతో ప్రశాంతంగా ఉండెను. కానీ అక్కడ ఒక ముని వేషధారి పానమత్తుడై భార్యను ఒడిలో ధరించి ఆమెకు పానీయమును అందిస్తూ త్రాగిస్తూ చాలా అసహ్యకరముగా మాట్లాడుచూ దిగంబరుడై కనిపించెను. పరశురాముడు గ్రహించి ఇతడే దత్తాత్రేయుడని గట్టి నమ్మకంతో ఆకాశవాణి మాటలు విశ్వసించెను. ఓ దేవదేవా, కార్యార్థినై వచ్చి తినని పాదాలు పట్టి నమస్కరించెను. నా తండ్రికి అగ్ని సంస్కారము యథాప్రకారము అపరక్రియలు చేయించగల సకల శాస్త్ర విశారదుడు నీవేనని మా అమ్మ రేణుకామాత చెప్పినది అన్నాడు. అమ్మ వచ్చినది అన్న మాట వింటూనే దత్తాత్రేయుడు తన భాష వేషం అన్నీ మార్చేసుకున్నాడు. పద, ఎక్కడ ఉన్నదో చూపుమని పరశురాముని వెంట వచ్చాడు. రేణుకామాతకు నమస్కరించి, తల్లి, దేవతాశ్రేష్ఠురాలా, సకల చరాచర జగత్తుకు జననివి నీవే. సృష్టి స్థితి లయములే కాక జీవులకు తిరోధానమును ప్రసాదింతువు. ఏకవీరవై వెలుగుచున్నావు అని కీర్తించెను. తరువాత జమదగ్నికి పాద నమస్కారము చేసెను. పరశురామునితో, రామా, నీవు సకల తీర్థముల యందును స్నానము చేసి రమ్ము అనెను. పరశురాముడు గంగాది పవిత్ర నదీమ తల్లులను స్మరించి ఒక బాణమును సంధించి ఆ కొండకు గురిపెట్టి కొట్టెను. వెంటనే సకల నదీ జలములు ఆ కొండలో నుండి దుమికెను. ఆ నీటిలో స్నానమాడి శుద్ధుడై పరశురాముడు వచ్చి నిలిచెను. అది చూచి దత్తుడు పరశురామునితో, ఆహా, ఏమి ఘనకార్యము చేసితివి! నీ పుణ్యము అపారము. గంగా, యమున, రేవ, సరస్వతి, తుంగభద్ర, కృష్ణ, గోదావరి, దేవిక, గయ, ప్రయాగ, పుష్కర జలములన్నింటినీ ఇచటికి రప్పించితివా? ఈ క్షేత్రమంది ఎందరో స్నానమాడి పాప ప్రక్షాళనము చేసుకొందరుగా అని శ్లాఘించెను. తరువాత తల్లిదండ్రులకు నమస్కరించెను. గురుదత్తుని శాసనానుసారం తండ్రికి అగ్ని సంస్కారము జరుపగా తల్లి రేణుకామాత అదే అగ్నిలో సహగమనమును ఆచరించెను. పూజ్యులైన ఆ దంపతులు ఆనందలోకాలకు తరలిపోగా అచ్చటకు చేరిన వారెల్లరినీ గౌరవించి పూజించి తృప్తిపరచెను. దత్తాత్రేయునికి మ్రొక్కి, ఇకపైన నాకు నీవే తల్లివి తండ్రివి, వేరే దిక్కు లేదని వాపోవగా దత్తస్వామి, నీవెప్పుడు తలచినా నీకు నా సహాయం లభించునని వాక్కిచ్చి విజయోస్తు అని దీవించెను. పరశురాముడు అవక్ర పరాక్రముడై విజృంభించెను. 21 ఎచ్చటెచ్చటనున్న క్షత్రియులనందరినీ సంహరించెను. చివరికి ప్రణీతా నదిలో స్నానమాడి తన శస్త్రస్త్రములను కడిగి స్థిరముగా కూర్చుండి పితృపితామహులను ధ్యానించెను. అప్పుడు తండ్రి జమదగ్ని మహర్షి దర్శనమిచ్చెను. తండ్రికి నమస్కరించగా తండ్రి ఆశీర్వదించి, రామా,
నీ చర్యలను గమనించి సంతోషించితిమి. ఇకపైన నీవు ఆత్మ సంశుద్ధికిని వంశ గౌరవము కొరకు అశ్వమేధ యాగము చేయుము. సత్యధర్మాంకితమైన వర్తనమును లోకమునందు ప్రవర్తింపజేసిన వాడవగుదువు కాక అని తండ్రి పలికెను. తల్లి ఇట్లనెను, కుమారా, వివాహమాడలేదు, భార్య లేదని చింతించక ఒక బంగారు ప్రతిమను చేయించి దానినే భార్యగా స్వీకరించి యజ్ఞమును నిర్వర్తింపుము అని ఆశీర్వదించిరి. దత్తాత్రేయుడు ఆచార్యుడు కాగా కశ్యపుడు బ్రహ్మగా వర్తించగా ఇంద్రాదులు సదస్సులుగా వరించి యజ్ఞమాచరించవలెనని శ్రీదత్త స్వామి వద్దకు ప్రప్రథమముగా వచ్చెను. తాను చేయబోవు యజ్ఞమును గురించి తెలిపి ఇది తల్లిదండ్రుల ఆజ్ఞని చెప్పెను. దత్తాత్రేయ స్వామి అంగీకరించెను. ఆ పవిత్ర సహ్యపర్వత ప్రాంతమందు పరశురాముడు యజ్ఞమునకు రావలసినదిగా దేవతలను, మునిగణములను, కొందరు ఋషులను, బ్రాహ్మణులను స్మరించి ప్రార్థించెను. అట్లు ప్రార్థింపబడిన వారందరూ యాగశాలకు వచ్చి చేరిరి. ఒక శుభముహూర్తమున భార్గవరాముడు రెండవ సూర్యుని వలె ప్రకాశించుచుండ వేదవేత్తలు, బ్రాహ్మణులు, ఋత్విజులు వెంటరాగా యాగశాల ప్రవేశము చేసెను. తాను తెచ్చిన ధన కనక వస్తు వాహనములన్నింటినీ సర్వులకు దానమిచ్చుటకై సంకల్పించెను. యజ్ఞ దీక్షితుడైన రాముడు యజ్ఞమును పూర్తి చేసి వచ్చిన వారందరికీ వాంఛితములైన ధనమునిచ్చి తృప్తిపరచెను. యజ్ఞము చేయించిన కశ్యపునకును తాను సంపాదించిన భూమండలమంతయు దానమిచ్చెను. దత్త గురువునకు అనేక రత్నాభరణములిచ్చి సన్మానించెను. ఆ దత్తస్వామి వారిని అన్నింటినీ అక్కడ ఉన్న బ్రాహ్మణ సమూహమునకు దానముగా ఇచ్చివేశెను. యజ్ఞాంతమునందు దత్తదేవుని స్తుతించి, సాక్షాత్ విష్ణు స్వరూపుడైన నీ అనుగ్రహముతో ఈ యజ్ఞము సంపూర్ణమైనది. కశ్యప మహర్షి యొక్క అమృత హస్తముతో యజ్ఞము పరిపూర్ణమైనది. నా మాతాపితల ఆజ్ఞానుసారం మీ ఇరువురి సహకారముతో నేను కృతార్థుడనైతినని శ్లాఘించెను. అట్లు యజ్ఞ విధిని పూర్తి చేసి పరశురాముడు తపస్సునకు పోయెను అని వేదధర్ముడు చెప్పగా దీపకుడు విని, గురుదేవా, రేణుకామాతకు దత్తుడు నమస్కరించినాడని, ఆమె సృష్టి స్థితి లయాలకు అధికారిణి అని ప్రశంసించిన విధమును చెప్పినారు కదా, ఆమె జమదగ్ని మహర్షి భార్య, మానవ కన్యయే కదా. అంతకు పూర్వము ఆమె ఎవరు అన్న విషయం అర్థం కాలేదు. అమలకాశ్రమమును పవిత్రత కలిగిన ప్రదేశమని చెప్పిరి. రేణుకా జమదగ్ని వారలను అక్కడ అగ్ని సంస్కారము చేయకముందే పవిత్ర ప్రదేశమా? పరశురాముడుగా విష్ణుమూర్తి ఏ కారణము చేత అవతరించెను? అంతయు వివరము తెలుపగలవారు మీరు తప్ప ఎవరూ లేరు. నా మనసుకు శాంతి కలుగునట్లు బోధించండి అని చేతులు జోడించి ప్రార్థించగా అప్పుడు గురువగు వేదధర్ముడు ఇట్లు చెప్పసాగెను. ఇది శ్రీ దత్త కథా సుధారణం దత్త భాగవతం 22వ రోజు పారాయణము సంపూర్ణం.